ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి స్క్రీన్ ప్లే ఆఫ్ లైఫ్ అంతే. వాట్ ఈస్ మెంట్ టు బి అది జరగాలని రాసి పెట్టుంది. చెన్నైలో మేము హార్డ్లీ 4-5 years కలిసి ఉన్నాం. దాంతో హైదరాబాద్కి వచ్చాడు. నేను కాల్ చేయలేదు, నాకు నంబర్ లేదు. హైదరాబాద్కి వచ్చాక చరణ్ని కలిసాక తేజ్ నంబర్ తీసుకున్నా. ఓకే, ఫోన్ చేశా, కలిసాము. అప్పుడు మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో మనోడు రాజూస్ క్రికెట్ క్లబ్లో ఆడేవాడు. ఒకరోజు ఎవరో చెప్పారు క్రికెట్ 6 బాగా వేస్తున్నాడు అక్కడ, సూపర్ మీ ఫ్రెండ్ అంటే. అప్పుడు నేను వెళ్ళా, కలిసాం, మళ్ళీ ఒకసారి కలిసాం. దాని తర్వాత కొన్ని 1-2 years కలవలేదు. ఓకే, దాని తర్వాత సబ్వేలో కలిసా. తర్వాత అప్పటికి ఇంకా మనోడు యాక్టింగ్ ఏం లేవు. నేను ఎడిటింగ్లో ఉన్నప్పుడు అప్పుడు సబ్వేలో కలిసా ఇంకో ఫ్రెండ్తో. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది పరిచయం. మళ్ళీ అప్పుడు మీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, దాంతో రెగ్యులర్ కలవడం స్టార్ట్ అయ్యాడు మళ్ళీ. బట్ ఇదేంటంటే ఫ్రమ్ నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 4th or 5th. అప్పుడు ఆ టైం నుంచి నాకు ఒక ఎవ్రీ ఫేజ్లో కలుస్తూ ఉండేవాడు. సో ఎవ్రీ టైమ్ వీ మెట్ అది ఒక బ్రదర్ బాండింగ్ లాగా అయిపోయింది. అంటే చిన్నప్పుడు ఆ 4-5 years వాడిని బాగా టార్చర్ పెట్టా క్రికెట్ నేర్పించాలని. కొట్టేవాడిని, తిట్టేవాడిని. అవునా? వీడు రాడనుకునేవాడిని, మళ్ళీ ఇంకా వచ్చేవాడు. మళ్ళీ లేదు నేను బాగా ఆడతానని చెప్పి వచ్చేవాడు. అప్పుడు అదేదో పెద్ద నేను కోచ్ మనోడు, బట్ ట్రైనింగ్ అయితే చాలా ఇంటెన్స్గా ఇచ్చేవాడు ఆ టైంలో. అయితే మీ ప్రభావం ఆ షాట్లన్నీ ఏమో అది వాడిని అడగాలి, నాకు తెలియదు. అడగాలి, మామూలుగా కొట్టాడు బాల్ని. అవునవును, బాగా కొడతాడు, గట్టి కొడతాడు. దాని తర్వాత ఇక్కడ రావడం, ఇక్కడ కలిసాక ఫస్ట్ 2 times జస్ట్ కలిసాం అంతే, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఎప్పుడైతే ఆ సబ్వేలో కలిసామో అక్కడి నుంచి డైలీ, దిస్ వాస్ ఇన్ 2001 or 2004 అనుకుంటా. 2004-5లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా, ఇంకా గ్యాప్ లేదు. సో ఏంటంటే చిన్నప్పుడు అలా చూశాను కదా, సో ఆటోమేటిక్గా ఒక తమ్ముళ్ళలాగే ఉండేది. ఇది వాడు సక్సెస్ నా సక్సెస్ అని నేను వాడిని ట్రైన్ చేయాలి ఆయనకి ఎందుకో వచ్చింది. నాకు చరణ్తో ఎప్పుడు నాకు అలా లేదు. ఓకే, తేజ్ నాకన్నా కొంచెం చిన్నోడు కాబట్టి చిన్నప్పుడు తమ్ముళ్ళలాగే చూసేవాడిని నేను. సో ఇక్కడ కలిసాక అదే ఇది స్టార్ట్ అయింది. దాంతో వాడు కెరియర్ గురించి మాట్లాడినా, ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, సో ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, నేనా పిచ్చా అన్నాను. నువ్వు అసలు చదువు వచ్చా నీకు? అసలు నువ్వు సినిమాలు కనీసం ఫ్లాప్ సినిమా తీస్తే ఆడియన్స్ ఇరిటేట్ అవుతారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తే జనాలు చచ్చిపోతారు, నీకు నీ రిస్క్ తెలుస్తుందా నీకు అని చెప్పారు. దాని తర్వాత హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు యాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే డాక్టర్ కావాల్సిన యాక్టర్ చేసింది మీరే? నేనేం చేయలేదబ్బా, అంతా వాళ్ళ డిసిషన్ ఉంటుంది, మనం ఎవ్వరు ఏం చేయరు. ట్రాక్ మార్చేసింది మీరే. వాడు నిజంగానే డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంతమంది చెప్పినా డాక్టర్ అయ్యేవాడు. వాడు యాక్టర్ అవుదాం అనుకున్నాడని డాక్టర్ని చంపేసాడు వాళ్ళు. స్టెథోస్కోప్తో ఉరి తీసాడు డాక్టర్ని. సో ఇట్స్ హిస్ డిసిషన్ అల్టిమేట్లీ. వాడు ఏదైనా అదే కదా హోల్ పాలసీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ అంతే. బట్ ప్రాపర్గా చేయి అంతే. ఏదున్నా కూడా 100% దిగితే దాంట్లో దిగిపోవాలి అంతే. కానీ వెరీ గుడ్ సోల్ అండి. అంటే ఫస్ట్ టైం కలుస్తుంటే వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా, ఎంత పెద్ద వాళ్ళైనా, అవును, ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. తేజ్ నాకు చిన్నప్పుడు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడు. షై ఎక్కువ, చాలా కొంచెం భయం, షైనెస్ ఎక్కువ. అండ్ చిన్నప్పుడు ఏంటంటే ఆ ట్రైట్స్ ఉండిపోతాయి మనలో. అది యాజ్ వి గ్రో కాన్ఫిడెన్స్ రావచ్చు కానీ, బట్ ఇది ఇప్పుడు ఈజ్ వెరీ మోర్ కాన్ఫిడెంట్ పర్సన్, ఎస్పెషలీ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. హిమ్ కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ హిట్స్ చేంజ్ చేసింది. 100% చేంజ్ చేస్తుంది ఎనీ మనిషి అండి. ఒకసారి లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉండి వచ్చామంటే మనిషి 100% మారుతారండి. ఎవ్రీథింగ్ వాట్ యు లుక్ ఎట్, అంటే ప్రతి ఒక ఆస్పెక్ట్ విల్ సీమ్ డిఫరెంట్. ఏ టైం అయినా నేను పోవచ్చు కదా. వై am I taking this seriously? చూసుంటారు కదా, ఎక్స్ట్రీమ్ చూసేస్తారు కదా. ఇంకా 100% మారుస్తుంది మనిషిని. చెప్పాడా ఎప్పుడైనా? చెప్పాడా మామ అయిపోతాను అనుకున్నాను, ఏం అర్థం కాదు? అంత డీప్గా ఏం మాట్లాడమండి. ఎందుకంటే మనం కలిసినప్పుడు అది పెట్టకూడదు, అది ఆ ట్రిగర్ పెట్టకూడదు. ఆ ట్రిగర్ అది ఎప్పుడు ఉంటుందో ట్రిగర్. సో అది మైండ్ ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అయిపోయి, స్ట్రాంగ్ అయిపోయి దాన్ని ఫేడ్ అయిపోద్ది. ఇంకా ఒక పాయింట్ తర్వాత అబ్బా అప్పుడు ఎప్పుడో ఒకటి అయిందని గుర్తుకుంటుంది మనకి అంతే. సో దాన్ని మనం గుచ్చి మాట్లాడం, టాక్ ఎనీథింగ్ ఎల్స్ అంటే, అన్లెస్ అది నేను బాదర్ చేస్తుందంటే దాని గురించి మాట్లాడతాం. మరి ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు పెళ్లి గురించి ఆలోచించట్లేదండి? ఎవ్రీడే ఆలోచిస్తాం, ఎవరు దొరకలేదు. నిజంగా ఆలోచిస్తున్నారా?
ఆలోచిస్తామండి, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే నాన్నమ్మ గారి, కృష్ణ గారిది ఇటు చూస్తాం, ఇంట్లో ఆంటీస్ వాళ్ళు. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ఎనీ లైఫ్ ఒక రిలేషన్షిప్లోనే ఎండ్ అవుద్ది. అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ అ గుడ్ ఫ్యామిలీ. వాట్ ఎవర్ యూ డూ అవుట్ సైడ్, మనం బయట ఏం చేస్తామో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది వదిలేసి ఇంటికి వచ్చాక, అప్పుడు చెన్నైలో ఒక అట్మాస్ఫియర్ ఉండేది, ఇంటికి వస్తే అది ఒక సేఫ్ స్పేస్, నథింగ్ కెన్ ఎంటర్. అది ఇప్పటికీ ఐ క్రేవ్ ఫర్ ఇట్. ఇప్పుడు చాలామంది లేరు లైఫ్లో, బట్ ఆ అట్మాస్ఫియర్ ఇట్ ఇస్, ఐ ఫీల్ ఇట్ ఇస్ నా రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ దట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. అంటే ఒక మ్యారీడ్ లైఫ్ గురించి మీకు మంచి అవగాహన ఉంది, అర్థమవుతుంది మీ మాటల్లో. బట్ ఎందుకు అటువైపు అంటే రీజన్, అంటే పర్టికులర్ రీజన్ నచ్చిన అమ్మాయి దొరకట్లేదా? రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అంటారు కదండి. టైం రాలేదా? ఆ టైమింగ్ కుదరలేదు లైఫ్లో ఎప్పుడు. ఏదర్ రాంగ్ అమ్మాయిలను కలవడమో, ఆర్ వాళ్ళు రాంగ్ పర్సన్ నన్ను కలిసారేమో. ఇంట్లో తప్పు గిప్పు లేదు, కానీ కంపాటబిలిటీ కుదరకపోవడం వల్ల. అండ్ ఎలా చెప్తాను, ఫస్ట్ 20 to 30 పాపం ఒక అమ్మాయి కోసం వెయిట్ చేశాను. ఆ అమ్మాయి తిరిగి కూడా రాలా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సో ఆ మోస్ట్ ప్రైమ్ ఇయర్స్ నేను ఇంకే అమ్మాయిని చూడలేదు. ఆ 30 years తర్వాత ఏంటన్నా ఇంత వీపీగండి అయిపోయానా అని అనుకున్నాను నేను. సో ఆఫ్టర్ దాట్ మైండ్ సెట్ చేంజ్ అయింది. సో నా ఫస్ట్ రిలేషన్షిప్ వాజ్ ఆఫ్టర్ మై 30s. సో అప్పుడు నేను 17లో ఉన్నట్టు ఉన్నింది నాకు. ఎవ్రీథింగ్ వాజ్ న్యూ, కుంట్ అండర్స్టాండ్, నావిగేషన్ కుదరలా. సో కొన్ని వర్కౌట్ అవ్వాలి రిలేషన్షిప్స్. బట్ నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు నేను అడుగుతున్నాను, ఆరెంజ్ సినిమా ఉంది కదా, ఆరెంజ్ మూవీ, ఆరెంజ్ రామ్ చరణ్ గారు. అవునవును, మీ లైఫ్ అని చెప్తారు చాలా. యాక్చువల్లీ సరిగ్గా గుర్తులేదు ఆ సినిమా నాకు. అంటే ఏదున్నా మొహం మీద చెప్పేస్తారు, నిజం చెప్పేస్తారు, రిలేషన్షిప్స్ క్యారీ అవ్వవు, బ్రేక్ అయిపోతుంటాయి అని చెప్పేసి. యా, అల్టిమేట్లీ నేను అదే కదా, రిలేషన్షిప్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కూడా నా రిలేషన్షిప్ బాగుందని ఎప్పుడు అంటానంటే, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అంట. అప్పటికి ఇంకా వైఫ్ నాతో ఉందంటే వెరీ గుడ్ రిలేషన్షిప్, మై సోల్మేట్. లేకపోతే 50-60 కూడా డివోర్స్ అయిపోయేవాళ్ళు ఉన్నారు. సో ఐ విల్ ఓన్లీ ట్రస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అట్ ది ఎండ్ ఆఫ్ మై వరల్డ్ ఏదైనా ఇది ఇది నన్ను కంప్లీట్ చేసింది, దిస్ ఇస్ మై సోల్మేట్, నేను అచీవ్ చేశాను అనేది ఆ టైంలో డిసైడ్ చేయాలి, కానీ ఈ టైంలో ఏది. సార్ ఇప్పుడు ఓపెన్గా ఒకటి చెప్పండి, మీరు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి? అదే కదండి, నాకు క్లారిటీ లేదు. ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ అంటే క్లారిటీ కాదండి, ప్రాబ్లం అంటే అలాంటి లిస్టులు పెట్టుకున్నా అంటే ఎవరు దొరకరండి అలాగా. ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాజిక్ లా జరగాల, న్యాచురల్గా అవ్వాలి. ఒక అమ్మాయిని చూస్తే ఎందుకు అమ్మాయి నచ్చుతుందో, ఆ అమ్మాయి డజన్ హ్యావ్ టు బి ఐశ్వర్య, నేనేదో రితిక్ రోషన్ కాదు, కానీ డజన్ హ్యావ్ టు బి ద మోస్ట్ అట్రాక్టివ్ ఉమెన్. కొంతమంది జస్ట్ నచ్చేస్తారు. కరెక్ట్. నేను ఫస్ట్ ఇష్టపడ్డ అమ్మాయి అయితే నార్మల్గా ఉంటుంది అమ్మాయి, బట్ 10 ఏళ్ళు వెయిట్ చేశారు. యా, నాకన్నా 4 years పెద్ద అమ్మాయి ఉంటుంది ఆవిడ, బట్ వెయిట్ చేశాను అంతే. అది ఎందుకు అంత నచ్చిందో తను నమ్మలేదు, నేను చిన్నపిల్లకని ఈడేం ఉంటాడు ఇంకొక అమ్మాయిని చూసుకొని యంగ్ అమ్మాయికి వెళ్ళిపోతాడు అనుకుంది, పిచ్చింది. తర్వాత 30కి రియలైజ్ అయింది. 34 వచ్చినప్పుడు నేను 30 వచ్చి అప్పుడు రియలైజ్ అయింది. అప్పుడు పెళ్ళి అయిపోయింది ఇంకో ఎవరితో. ఏం చేస్తావు ఇంకా.